రవిచంద్రన్ అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్‌ని ప్రకటిద్దామనుకున్నాడు. కానీ మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తనని కొంతవరకు ఆపుకుంటూ వచ్చాడు. కానీ మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత తన డెసిషన్‌కి గౌరవం ఇస్తూ రోహిత్ శర్మ ఇక రిటైర్మెంట్‌ని ప్రకటించమని చెప్పాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ తన కుటుంబానికి ముఖ్యంగా తన భార్య, ఇద్దరు ఆడపిల్లలు, అలాగే అశ్విన్ వాళ్ళ తండ్రి అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సత్కారం, ఒక ఫెలిసిటేషన్ అని చెప్పొచ్చు. ఏంటంటే, అక్కడ మొత్తం మీడియా వాళ్ళందరినీ గ్రౌండ్ మీద దగ్గరికి పిలిచి, ఆ ఆడపిల్లలతో మాట్లాడటం, అలాగే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి, ఒక బ్రదర్లీ ఫీలింగ్‌ని అక్కడ కల్పించి చేయటమే కాకుండా, అశ్విన్ వాళ్ళ మదర్ వస్తే ఆవిడతో మాట్లాడటం, ఇక ఆత్మీయ ఆలింగనం చేసుకొని, ఒక కెప్టెన్‌గా ఎంత గొప్పగా వీడ్కోలు పలకాలో అంతకన్నా గొప్పగానే వీడ్కోలు పలికాడు అశ్విన్‌కు. సాధారణంగా టీమ్ మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్‌కు ఫేర్‌వెల్ ఇచ్చారు. అది గొప్పగానే జరిగింది. అలాగే మైదానంలో ప్లేయింగ్ 11 కూడా ఇచ్చారు. అది గొప్పగానే జరిగింది. కానీ రోహిత్ శర్మ ఒక కెప్టెన్ అయ్యుండి, కెప్టెన్ కన్నా ఎక్కువగా నాకు అశ్విన్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి, తన ఆటకి నేనెప్పుడూ సలామగా ఉంటానని వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక వార్మ్ ఫేర్‌వెల్ ఇవ్వటం నిజంగా అందరిని కూడా ఎమోషనల్‌గా చేసేసిందని చెప్పొచ్చు.